ప్రముఖ కాలీవుడ్ హీరో నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్కు షూటింగ్లో తీవ్ర గాయాలయ్యాయి. సినిమా షూటింగ్ సమయంలో సన్నివేశం తీసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో హీరో విశాల్ ఎడమకాలు చేయికి కొంచెం తీవ్రంగానే దెబ్బలు తగిలినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న అయోగ్య సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది. ఇక్కడే షూటింగ్లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ కాలు చేయి విరిగినట్లు సమాచారం. కాలు చేతికి బ్యాండేజ్తో ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల వ్యవధిలోనే తేరుకున్న చిత్ర యూనిట్ హుటాహుటిన విశాల్ని దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డూప్ లేకుండా ఫైట్ సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఫైట్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా చేయడం మొదటి నుండి విశాల్కి అలవాటు. విశాల్ తెలుగువాడైనప్పటికీ తమిళ సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించారు. గతంలో తుప్పరివాలన్ సినిమా షూటింగ్లో కూడా ఈ హీరో గాయపడ్డాడు. కాలీవుడ్లో తన సత్తా చాటిన విశాల్ పందెంకోడి చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్గా నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా విశాల్కి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఆ తర్వాత తమిళంలో ఆయన తీసిన చిత్రాలన్నీ తెలుగులో కూడా విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆయన నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. విశాల్, రాశి ఖన్నా జంటగా సుందర్ సి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. అయోగ్య సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విశాల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం టెంపర్కి రీమేక్గా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆయనకు హైదరాబాద్ అమ్మాయి అనీషాతో నిశ్చితార్థం అయిన సంగతి కొద్ది మందిలోనే జరిగింది. వీరి వివాహం సెప్టెంబర్లో జరగనున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ ఎటువంటి డూప్ లేకుండా రియల్ స్టంట్స్ చేసే విశాల్ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన ఫ్యాన్స్తో పాటు తమిళ చిత్ర బృందం కూడా ఎంతో త్వరగా కోలుకోవాలని ఆశిస్తుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.